జై శ్రీరామ్. మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మనకు సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. మనము అత్యంత జాగ్రత్తగా సరస్వతి నది పుష్కర జలంలో స్నానం చేసేటందుకు ప్రయత్నించాలి, తప్పక ప్రయత్నించాలి. ఎందుకంటే అనేక దోషాలు తొలగిపోతాయి, అనేక పాపాలు గ్రహ బాధలు అన్నీ కూడా భస్మమవుతాయి. పాపరాశి భస్మమైందంటే మన మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, ప్రశాంతమైన జీవితం మనకు సంప్రాప్తిస్తుంది. కాబట్టి పుష్కరాలు అత్యంత విశేషమైనవి. పుష్కరుడు సరస్వతి నదిలో ప్రవేశిస్తున్నాడు. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి మనము పుష్కర స్నానం చేసేటందుకు ప్రయత్నించాలి. ఒకవేళ అలా వెళ్లలేని వాళ్లకి నేను సరస్వతి నది పుష్కర జలం పంపించబోతున్నాను. భక్తులు చక్కగా ఆ పుష్కర జలాన్ని స్వీకరించి తల మీద చల్లుకొని ఒక బకెట్ నీటిలో ఈ పుష్కర జలం కలిపి తలస్నానం చేయండి. తద్వారా మీరు కూడా సరస్వతి నది పుష్కరాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు మనం అసలు ఈ యొక్క కథను తెలుసుకుందాం. పుష్కరుడు ఈ యొక్క గొప్ప స్థానాన్ని ఎలా పొందాడు, ఏమిటి మొదలైన విషయాన్నంతా కూడా జాగ్రత్తగా తెలుసుకుందాం. పూర్వము తుండిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి శివుని సాక్షాత్కారాన్ని పొందాడు. వరం కావాలో కోరుకోమని చెప్పి పరమేశ్వరుడు తుండిలుడితో అంటాడు. అప్పుడు తుండిలుడు నీలో శాశ్వతమైన స్థానాన్ని నాకు అనుగ్రహించమని కోరుతాడు. అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానమైన కోరిక పరమేశ్వరుడితో మనం ఎప్పుడూ కోరుకోవాల్సింది అహం దానకాలస్త్వహం దానపాత్ర భవానేవ దాత త్వదన్యన్నయాచే భవద్భక్తిమేవ స్థిరాన్ దేహి మహ్యం. నీ మీద నాకు అనంతమైన భక్తిని అనుగ్రహించు, నీలో నన్ను ఐక్యం చేసుకో అనేటటువంటి కోరికలు కోరాలి. పరమేశ్వరుడిలో ఐక్యం అవ్వాలి అంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి. చివరి ఊపిరి వదిలేటప్పుడు పరమేశ్వరుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి. అప్పుడే మనం పరమేశ్వరుడిలో ఐక్యం అవుతాం. అలా మన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, అంటే ఇహలోకంలో ఎటువంటి కష్టాలు ఉండకూడదు. కాబట్టి మనకు పరమేశ్వరుణ్ణి మనం ఈ కోరిక కోరడం చేత మన జీవితం మొత్తం కూడా సాఫీగా వెళ్లేటట్టు చూస్తాడు. చక్కగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖంగా నడిచేటట్లుగా స్వామివారు అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహిస్తేనే మనం చివరి సమయంలో పరమేశ్వరుడి మీద మనస్సుని లగ్నం చేసి ఈ యొక్క చివరి ఊపిరిని వదలగలుగుతాం. కాబట్టి తుండిలుడు నీలో శాశ్వతమైన స్థానాన్ని నాకు అనుగ్రహించమని కోరుతాడు. అన్నిట్లోకి గొప్ప కోరిక ఇది. ఈ కోరిక మీద ఎక్కువ మనం ధ్యాస పెట్టాలి, దృష్టి పెట్టాలి. పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిగా తుండిలుడికి స్థానాన్ని అనుగ్రహిస్తాడు. ఇక 84 లక్షల జీవరాశులను పోషించే శక్తిని పొందాడు తుండిలుడు. మొత్తం ప్రాణికోటికి 84 లక్షల జీవరాశులకు కూడా నీళ్లే ఆధారం. నీళ్లు లేకపోతే ఏ జీవి కూడా బ్రతకలేదు. కాబట్టి నీటిని మనం రక్షించుకోవాలి, నదులను రక్షించుకోవాలి. నదులలో అన్ని చెత్తా చెదారాలన్నీ పడేస్తున్నారు మనుషులు, ఒకటి. రెండవది వ్యర్థ పదార్థాలని మొత్తం కూడా నదులలోకి కలుపుతున్నారు. గంగా నది లేదు, కృష్ణా నది లేదు, అసలు భక్తి భావం అనేది లేకుండా మొత్తం నదులలోకి కలిపేస్తున్నారు. అలా కలపకూడదు. నదులని చాలా భక్తితో చూసుకోవాలి. ఎందుకంటే మనిషికి జీవనాధారం అదే. పోషించే శక్తిని పుష్కరం అని సంస్కృతంలో అంటారు. అలా తుండిలుడు పుష్కరుడయ్యాడు. ఏమండి, పుష్కరుడు అనే నామం తుండిలుడికి ఆ విధంగా వచ్చింది. ఇక తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సృష్టి చేయవలసిన సమయంలో నీటితో అవసరం ఏర్పడింది. మనకు సౌందర్య లహరిలో కూడా గురుగారు అదే చెప్తారు. బ్రహ్మదేవుట నీటితో మట్టిని ముద్దలు చేశాట. చూడండి, అన్ని గ్రహాలు, భూమి మొత్తం నవగ్రహాలు అన్ని కూడా రౌండ్ గా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. ఆ యొక్క బ్రహ్మదేవుడు ఆ విధంగా సృష్టించాడు. ఏది, అమ్మవారి పాద రేణువుల్ని తీసుకొని, మట్టిని తీసుకొని గుండ్రంగా చేశాడట. ఇక విష్ణుమూర్తి ఏమో అతి కష్టం మీద మోస్తున్నట్ట ఆదిశేషుడు.
ఈ యొక్క బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ భూమిని. ఇక పరమేశ్వరుడేమో ఆ యొక్క బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిని మొత్తం కూడా తనలో లయం చేసుకుంటున్నట్ట, ఇలా మర్దించి విభూతిని ఎలా ఒళ్లంతా పూసుకుంటారో అలా పూసుకుంటున్నట్ట. మళ్లీ సృష్టించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ మట్టిని తీసి బ్రహ్మదేవుడికి ఇస్తాడట. ఏంటా మట్టి? అమ్మవారి పాదరేణువు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. 1000 శిరస్సులతో మోస్తున్నట ఆ యొక్క పాదధూళిని. సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఇక పరమశివుడు గురించి తపస్సు చేశాడు నీటి కోసం. అప్పుడు జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుణ్ణి తనకు ఇవ్వవలసిందిగా కోరుతాడు బ్రహ్మదేవుడు. పరమశివుడు పుష్కరుణ్ణి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. బ్రహ్మదేవుడు చూడండి, బ్రహ్మదేవుడు సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆకాశమును సృష్టించాడు. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః అంటోంది. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము, అన్నము నుండి జీవుడు పుట్టాడు. కాబట్టి మనకంతా కూడా ఆ యొక్క జలము, భూమి ఇవన్నీ ప్రకృతి అన్నమాట. వీటిని కాపాడుకోవాలి, వాయువుని కాపాడుకోవాలి. అన్నిటిని రక్షించుకుంటూ మనం అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి. ఇప్పుడు పక్షులు కనిపించటం లేదు. చూడండి, మనకు ఆకాశంలో సంధ్యవేళ అయితే పక్షులు ఎన్ని ఎగురుతూ కనిపించేవో. ఒక పద్ధతిగా ఒక వరుస ఇలా ఉంటుంది. ఒక ఫ్లైట్ వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా వెళ్లేవి పక్షులు పూర్వం నా చిన్నతనంలో. ఇప్పుడు లేవు. అన్ని అంతరించిపోయాయి పక్షులు. సాయంత్రం సంధ్యవేళ అయ్యేటప్పటికీ కోలాహలంగా ఉండేది. సంధ్యా సమయంలో చెట్ల మీద పక్షుల కోలాహలం, చప్పుళ్ళు, గోరింకలు, చిలుకలు అన్నీ కూడా అరుస్తూ ఉండేవి. ఆ పక్షుల కోలాహలమే లేదు ఇప్పుడు. చూడండి, ఇలా మనము మరి ఏం జరుగుతుందో అంతు చిక్కటం లేదు. భూకంపాలు పెరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, మేలో ఇన్ని వర్షాల, మేలో తెగ వర్షాలు పడుతున్నాయి. ముందు ముందు మరి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల భావజాలం మారిపోతోంది. ఎందుకంటే వీటి మీద దృష్టి ఉంచటం లేదు చాలా మంది. ఇవి ప్రధానమైనవి. రామాయణ, భారత, భాగవతాదులు, తర్వాత ఇటువంటి శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనిషి వీటిని రక్షించుకోవాలి అన్న భావన ఉంటుంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యం పూర్తయిన తరువాత జలం వచ్చింది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని పూర్తి చేశాడు. చేసిన తరువాత బృహస్పతి గ్రహం బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ప్రాణులకు జీవాధారమైన జలం కావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. అందుకు బ్రహ్మదేవుడు ఒప్పుకుంటాడు, అలాగే తీసుకో పుష్కరుణ్ణి అని. కానీ పుష్కరుడు ఒప్పుకోడు. నేను వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను, బ్రహ్మలోకంలోనే ఉంటాను అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, పుష్కరుడు, బృహస్పతి ముగ్గురు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. గ్రహ రూపంలో ఉన్న బృహస్పతి మేషంతో మొదలై 12 రాశులలో ప్రవేశించినప్పుడు, సంవత్సరానికి ఒకసారి ఒక రాశిలో ప్రవేశిస్తుంటాడు బృహస్పతి. అలా ప్రవేశించినప్పుడు 12 రోజులు నువ్వు బృహస్పతితో ఉండవలసింది, అంటే ఆ నదిలో ఉండవలసింది అని చెప్పి చెప్తాడు. గ్రహ రూపంలో ఉన్న బృహస్పతి మేషంతో మొదలై 12 రాశులలో ప్రవేశించినప్పుడు 12 రోజులు నువ్వు బృహస్పతితో ఉండాలి అని అనుకుంటారు. మిగిలిన సంవత్సరం మొత్తం మధ్యాహ్న సమయంలో బృహస్పతితో ఉండాలి. చివరి సంవత్సరం చివర ఉన్నటువంటి 12 రోజులు కూడా బృహస్పతితో ఉండాలి నువ్వు. ఆ తర్వాత మొత్తం కూడా నువ్వు బ్రహ్మలోకంలోనే ఉండవలసింది అని చెప్పి బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు. ఆ విధంగా ఒప్పందం కుదుర్చుకుంటారు.
ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నదికి పుష్కరం వస్తూ ఉంటుందన్నమాట. ఆ యొక్క నదుల పేర్లేమిటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. గురుగ్రహం మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి. వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి, మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి, కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి, తులలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు భీమరథి నదికి, ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు తపతి నదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధు నదికి, మీన రాశిలో ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి. ఈ విధంగా 12 రాశులలో గురువు ప్రవేశించినప్పుడు పుష్కరుడు ఆ నదిలో ప్రవేశిస్తాడు. అలా పుష్కరుడు ప్రవేశించినప్పుడు కేవలం మనుషులు మాత్రమే కాదు, మొత్తం సమస్తమైనటువంటి దేవీ దేవతలు కూడా ఆ నదిలోనే ఉంటారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఆ నదిలో ఉంటారట. ఉండడం చేత అసలు మరి 33 కోట్ల మంది ఆ నదిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడి సహితంగా ఇంకా ఆ నది ఎంత శక్తివంతమైంది. ఆ విధంగా పుష్కరుడి యొక్క వృత్తాంతం అన్నమాట. ఇప్పుడు మనకు సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి నదికి, సరస్వతి నదికి వెళ్లి పుష్కర స్నానం చేయండి. దగ్గర ఉండవండి, ఏదైనా కాస్త దూరంలోనే ఉంటాయి. కాస్త ప్రయాణించాల్సిందే. ప్రయాణించి స్నానాదుల్ని చేసుకొని రావాలి. ఇప్పుడు ఊరికే పోతాయండి పాపాలు. కొంత శ్రమ పడొద్దు, కొంచెం శ్రమ పడాలి. కాబట్టి ఆ విధంగా వీలైనంత వరకు సరస్వతి నదికి వెళ్లి స్నానాదులు చేసేటందుకు ప్రయత్నించండి. వెళ్లలేని వాళ్ళకి నేను మీకు పంపిస్తాను సరస్వతి నది పుష్కర జలం. మీరు చక్కగా శిరస్సు మీద చల్లుకోండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు మీకు అందరికి కూడా తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయాన్ని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయగలరని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.